నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్యకర్తకు ప్రమాద బీమా కల్పించిన ఏకైక పార్టీ జనసేన. నర్సీపట్నం సీనియర్ జనసేన పార్టీ నాయకులు అప్పన్న దొరబాబు. పార్టీని నమ్మిన కార్యకర్తకు భరోసా కల్పించేందుకే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఉద్యమీ సభ్యత్వంతో ప్రమాద బీమా కల్పించడంలో దేశంలోనే ఏకైక పార్టీ అని నర్సీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు అన్నారు. మంగళవారం గొలుగొండ మండలం పాత కృష్ణాదేవిపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అప్పన్న దొరబాబు మాట్లాడుతూ గతంలో 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 400 రూపాయలకు అధిష్టానం తగ్గించడం జరిగిందని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే 2029 ఎన్నికల్లో అధిక సీట్లు అడిగే అవకాశం పవన్ కళ్యాణ్కు వస్తుందని తెలిపారు. పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదును కార్యకర్తలు ఉద్యమంలా ప్రతి కార్యకర్త చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సభ్యత్వ నమోదు మార్చి 17 వరకు అధిష్టానం పొడిగించడం జరిగిందని తెలిపారు. అనంతరం నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం వల్ల పాత కృష్ణదేవిపేటలో అనేక మంది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి రాజా, నారాయణరావు, ఈర్ని చిన్ని, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జన సైనికులు నమ్ముకున్నందుకు, పార్టీని నమ్ముకున్నందుకు కష్టకాలంలో ఒక భరోసా కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక పాలసీ. ఈ పాలసీ అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ పెట్టడం జరిగింది. తర్వాత మిగిలిన పార్టీలు ఇంట్రడ్యూస్ చేసే ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి. అంతకుముందు ఏ పార్టీ కూడా ఇటువంటి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి భరోసా అనేది లేదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఉద్దేశం ఏంటంటే జనసేన సభ్యత్వం, ఉద్యమీ సభ్యత్వం తీసుకోవడం అనేది ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం 21 సీట్లే తీసుకున్నారని ప్రతి జన సైనికులు కూడా బాధపడడం జరిగింది. అప్పుడు 12,90,000 పైచిలుకులు సభ్యత్వాలు మన రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. ఈరోజు రేపు 2029 ఎన్నికల్లో మనం ఎక్కువ సీట్లు కావాలి, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తక్కువ సీట్లు తీసుకున్నారని చెప్పడం జరిగింది. మనం ఎక్కువ సీట్లు కావాలి అంటే పక్క పార్టీని మనం నిలదీసి మాకు ఇన్ని సీట్లు కావాలి అని అడగాలి అంటే మనకి సభ్యత్వాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఇప్పుడు గతంలో 12,90,000 ఉన్నాయి. దాన్ని కనీసం మనం 25 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉన్న కనీసం ఈ ట్రిప్ తీసుకెళ్లగలిగితే వచ్చే సంవత్సరం దాన్ని ఇంకో టార్గెట్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనం సభ్యత్వాలు పెంచడం ద్వారానే పవన్ కళ్యాణ్ గారు సీట్లు అనేవి మన పార్టీకి ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతుంది. మనం సభ్యత్వాలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు సీట్లు తక్కువ తీసుకుంటారంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం కష్టపడుతున్నామో పై స్థాయిలో అతను కూడా అంతే కష్టపడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మా పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది, దాని ప్రకారం మనకి ఇన్ని సీట్లు కావాలనేది అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు అనుకున్నటువంటి కోరిక కూడా నెరవేరుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సీట్లు ఎక్కువ సాధించడం అనేది మన చేతుల్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో కాదు. ప్రతి జన సైనికుడి చేతుల్లో బోధని ఖచ్చితంగా పాతూరు నుంచి గతంలో 100 చేశారని నాకు మార్నింగే చెప్పారు. కానీ వాళ్ళ టార్గెట్ కూడా మార్చుకున్నారు. 150 ఖచ్చితంగా 150 వరకు చేయడానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 150 కాదు, 100 చేశారు కాబట్టి 110 చేసినా మనం ఎక్కువ చేసినట్టే. 120 చేసిన 140 అంటే ఇంచుమించు 40% పెంచారు. ఇప్పుడు అదే అనుకుంటున్నాం. మన సభ్యత్వాలు పెంచుకోవడం ద్వారానే మన బలం, మన పార్టీ బలం ఏంటనేది తెలుస్తుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కూడా మనకున్న సభ్యత్వాలను బట్టే ఏ ఊరి నుంచి ఎన్ని సభ్యత్వాలు అంతా రికార్డెడ్. ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఆ ఊరోడు తెలిసిపోతుంది. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కాబట్టి మనకి ఎంత బలం ఉంది, ఏ నియోజకవర్గంలో ఎంత బలం ఉంది, ఏ మండలంలో ఎంత బలం ఉంది, ఏ విలేజ్ లో ఎంత బలం ఉంది అని తెలుస్తుంది. కాబట్టి కేవలం ఈ 7 రోజులను మనం సద్వినియోగం చేసుకుని
మన పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడడం అంతా ఒకలా ఉంటుంది. ఈ టైంలో ఈ గడిచిపోయిన 10 రోజులు వదిలేయండి. ఈ వారం రోజులు మనం పెర్ఫెక్ట్గా దాని మీద బుర్రపెట్టి మంచి సభ్యత్వాలు చేయాలని, మీరు అందరూ సభ్యత్వాలు బాగా చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి జన సైనికులు కూడా జనసేన కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటంటే, సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 లక్షల ప్రమాద బీమా, యాక్సిడెంట్ లో ఏదన్నా ఒక చెయ్యి కానీ కాలు కానీ కోల్పోయిన ఎడల పూర్తిగా పనిచేయని ఎడల 2.5 లక్షల. ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా మన పవన్ కళ్యాణ్ గారు యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలని ఈ సభ్యత్వం కేవలం ఒక మెంబర్షిప్ మాత్రం. ఎంతోమంది ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మన రాష్ట్రానికి ఎలా పరిపాలన చేస్తూ పనిచేస్తున్నారో అదే విధంగా ఎంతోమంది రాజకీయ పార్టీలు గతంలో ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ తీసుకురావాలి, ప్రజాస్వామ్యంలో కింద స్థాయి వరకు పరిపాలన అందాలి అనే భావంతో యువతని ఆకర్షిస్తూ యువతని రాజకీయాలు తీసుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అది మన కళ్ళారా చూసాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్కి మన ఎన్నికలుగా ఉన్నాం, మనం నిలబడి ఉన్నాం అని చెప్పడం కోసం ఈ మెంబర్షిప్ అని మరొకసారి తెలియజేస్తాం.